వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని మాట వినన్నటువంటి వారందరూ కూడా దేవునితో అసమాధానంగా ఉన్నట్టే ప్రియులారా. ఇక్కడ అంటూ ఉన్నారు, మేము దేవుని మాట వినక సమస్తమైనటువంటి కీడులు అనుభవించినా కూడా బుద్ధి తెచ్చుకొని మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనక పోతిమి అని అంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించాలంటే దేవునితో మనం సమాధానంగా ఉండాలి ప్రియులారా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునితో మనం సమాధాన పడకపోతే మనం దేవుని పిల్లలు కాదు ప్రియులారా. దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడే అవకాశం లేదు ప్రియులారా. దేవునితో మనం సమాధాన పరచబడినప్పుడు మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతామని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే దేవునితో మనం సమాధానపరచబడిన తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి సంతోషం చాలా విలువైనది. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుదొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుదొస్తూ ఉన్నారంట. దేవునితో సమాధానంగా ఉంటారు, వారు సంతోషంగా ఉంటారు ప్రియులారా. అందుకే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనకు దేవుడు ఇచ్చేటువంటి సంతోషం ఎలాంటిది అని అంటే, వారికి అనగా దేవుని ఎరుగనటువంటి వారికి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే కూడా దేవుణ్ణి బట్టి కలిగేటువంటి సంతోషము చాలా విలువైనదని భక్తులు వర్ణిస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనమందరం కూడా ఇట్టి అధికమైన ఆనందం చేత నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో సమాధానమైన వారందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగే సంతోషంగా ఉండేవారికి దేవుడు సగము బలము సంతోషంలోనే ఉందని ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం ప్రియులారా. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనందరి జీవితాల్లో దేవునితో సమాధాన పడుట వలన దేవుని కుమారులమైపోతూ ఉన్నాం. దేవునితో సమాధాన పడుట వలన సంతోషం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవునితో సమాధాన పడుట వలన గొప్ప బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. దేవునితో సమాధాన పడటం వలన సంతోషంగా ఉన్న ప్రతి వారికి దేవుడు గొప్ప బలాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. భక్తులైన యాకోబు యోసేపు నిమిత్తం
అనేక సంవత్సరాలు బాధపడి దుఃఖపడి ఏడ్చి మంచం బట్టి పేషెంట్గా అయిపోయిన తర్వాత యోసేపు బ్రతికి ఉన్నాడన్న వార్త వినగానే ఆయన ప్రాణము తెప్పరిల్లెనని వ్రాయబడి ఉన్నది ప్రియులారు. అలాగే ఆయన ప్రాణము తెప్పరిల్లి ఎగిప్తు దేశం వెళ్ళిన తర్వాత యోసేపు యొక్క సంతానాన్ని చూసిన తర్వాత ఆయన ఇంకా 17 సంవత్సరాలు బ్రతికినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవునితో సమాధానపడదుముగాక. దేవునితో సమాధానపడి దేవుని కుమారులుగా కుమార్తెలముగా పిలువబడదుముగాక. దేవునితో సమాధాన పడిన ప్రతి వారు కూడా సంతోషంగా జీవించుదురుగాక. దేవునితో సమాధానపడి సంతోషం పొందిన ప్రతి వారు కూడా వారి ప్రాణము యాకోబు ప్రాణము తెప్పరిల్లినట్టుగా వారి ప్రాణము తెప్పరిల్లునుగాక. దేవునికి మహిమ తెచ్చే ఆయుష్ను ఆయురారోగ్యాన్ని పొందుకొందరుగాక. దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించుదురుగాక. ఇక మీదట దేవుని యొక్క మహిమ కార్యాలు మీ జీవితాల్లో జరుగునుగాక. అలాగున శ్రేష్టమైన శక్తి గలన దేవుని యొక్క నామములో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. అలాగున సర్వాధికారి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు జరుగునుగాక. మీ బిడ్డలు మీతో సమాధానపరచబడుదురుగాక. మీతో సమాధానపరచబడిన ప్రతి వారు కూడా మీ కుమారులుగా జీవించుదురుగాక. మీతో సమాధానపరచబడిన ప్రతి వారు కూడా సంతోషంతో జీవించుదురుగాక. మీతో సంతోషంతో జీవించిన ప్రతి వారి ప్రాణము తెప్పరిల్లునుగాక. యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్ల చేసిన దేవుడు మా జీవితాల్లో కూడా తండ్రి ఎన్నో విషయాల్లో దుఃఖం, బాధ, వేదన కలిగినప్పుడు మా ప్రాణాత్మ దేహములను కూడా తెప్పరిల్ల చేయి దేవుడు మీరే తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ శుభదినాన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి, మీ సమాధానం, స్వస్థత, విడుదల, విశ్రాంతి సర్వసమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.